రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా. 6 గంటల్లో చికిత్సకు అనుమతి. వేగంగా చెల్లింపులు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షలు విలువైన వైద్య సేవలు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిపై త్వరలో ఉన్నత స్థాయిలో జరిగే సమీక్షా సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా గుర్తించి టెండర్లు పిలవబోతూ ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఏడాదికి 25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్ సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న 25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి. అయితే ఏడాదికి 2.5 లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ అయితే పిలుస్తారు. ఆ పైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అయితే భరిస్తుంది. దీన్ని హైబ్రిడ్ విధానంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏడాదికి 2.5 లక్షల లోపు వ్యాయమయ్యే చికిత్సలు పొందేవారి సంఖ్య రాష్ట్రంలో 97% వరకు ఉంది. సీఎం చంద్రబాబు స్థాయిలో నిర్ణయం జరిగిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇందులో ఉద్యోగులు, పెన్షన్దారులు, జర్నలిస్టులు మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతం వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారికి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో 1.43 కోట్ల కుటుంబాలు అయితే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 8.5 లక్షల మంది ఉన్నారు. బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ సుమారు 7,000 వరకు చెల్లిస్తున్నారన్నమాట. జర్నలిస్టులు కూడా ప్రీమియాన్ని అయితే చెల్లిస్తున్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్నవారు మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానం అయితే వర్తింపజేస్తారు. అయితే టెండర్లు ఎలా పిలుస్తారంటే, నిర్దేశించిన 2 యూనిట్లకు కలిపి ఒక టెండర్ పిలుస్తారు. తక్కువ మొత్తాన్ని కోట్ చేసి L1గా ప్రైవేట్ కంపెనీ వస్తే అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారన్నమాట. ఈ విధంగా టెండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక 3 నెలలకు ఒకసారి ముందుగానే చెల్లింపులు అయితే ఉంటాయి. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల సమయం అయితే పడుతుంది. బీమా విధానంలో 6 గంటల్లోనే చికిత్స ప్రారంభం అయితే అవుతుందన్నమాట. చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఆ విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు అయితే ఉంటాయి. ఎంపిక చేసిన బీమా కంపెనీ 3 ఏళ్ల పాటు సర్వీస్ అందించాలి. ప్రతి ఏడాది పనితీరు అయితే సమీక్షిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రుల బీమా విధానాలను కూడా కొనసాగుతాయి. వైద్య మిత్రుల సేవలు కూడా కొనసాగిస్తారు. ఇక ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం ముందుగానే డబ్బులు అయితే చెల్లిస్తూ ఉంటుంది. దీనివల్ల బిల్లులు చెల్లింపు సమస్య అయితే ఉండదు. రోగులకు అందించిన చికిత్స వివరాలు అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును కూడా టెండర్ డాక్యుమెంట్లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం 30 రకాల స్పెషాలిటీలతో కలిపి 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అలాగే కొనసాగిస్తారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద అందే 1949 రకాల చికిత్సలు కూడా ఇందులో ఉన్నాయి. బీమా ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించే మొత్తం కంటే తక్కువగా ఖర్చు అయితే అందులో నిర్వహణ వ్యయ మొత్తాన్ని కంపెనీలు అయితే మినహాయించుకుని మిగిలిన దాన్ని వెనక్కి అయితే ఇచ్చేయాలి. ఎక్కువైతే మాత్రం బీమా కంపెనీ భరించాల్సిన విధానాన్ని అయితే ప్రతిపాదన అయితే చేస్తున్నారు. ప్రీమియము 2,500 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రతి కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం 2,500 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో కలిపితే టెండర్ల ద్వారా ప్రభుత్వం, ప్రైవేట్ బీమా కంపెనీలు అయితే పోటీ పడతాయి. తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడ వారికి వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. WHO అధ్యయనం ఫలితాలు, వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం సమీక్షించి ఫైనల్గా ఒక్కొక్క కుటుంబానికి 2,500 రూపాయల చొప్పున ప్రీమియం అయితే చెల్లిస్తుంది హెల్త్ బీమాకి సంబంధించి. ఇక 25 లక్షలు అయితే కవర్ అవుతుందన్నమాట. ఇది ఏపీలో కొత్తగా 1.43 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్న, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కుటుంబాలందరికీ కూడా ఆరోగ్య బీమా అన్నమాట ఇది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని